మచిలీపట్నం మేయర్ సీటు కోసం జనసేనలో మొదలైన పోరు ఇప్పుడు ఏకంగా వీధి గొడవలకు దారితీసింది. మేయర్ పదవి ఇంకా ఖరారు కాకముందే ఇద్దరు నేతల వర్గాలు బాహాబాహికి దిగడం జనసేనలో కలకలం రేపుతోంది. ఒకవైపు బండి రామకృష్ణ పేరు తెరపైకి వస్తే మరోవైపు కొట్టే వెంకట్రావు తనకి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో కూటమిలోని టీడీపీ, బీజేపీ కూడా జనసేన ఏకపక్ష నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకు ఈ మేయర్ సీటు కోసం జనసేనలో ఎందుకింత రచ్చ జరుగుతోంది? పదవి కోసం జరిగిన ఈ ఘర్షణపై పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? బండి రామకృష్ణకే మేయర్ అభ్యర్థిత్వం ఖరారు చేస్తారా, లేదంటే కొట్టే వెంకట్రావుకు అవకాశం ఇస్తారా? అసలు టీడీపీ, బీజేపీ అభ్యంతరాల మధ్య మచిలీపట్నం మేయర్ పీఠం కూటమిలో ఎవరికి దక్కబోతోంది? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ మచిలీపట్నం జనసేనలో మేయర్ పదవి చిచ్చుపెట్టింది. అసలే ఎన్నికలు ఇంకా జరగలేదు. మేయర్ పదవి ఎవరికి దక్కుతుందో అధికారికంగా తేలలేదు. కానీ జనసేనలో మాత్రం పదవి కోసం పోరు అప్పుడే వీధికెక్కింది. ఒకవైపు పార్టీ నేతలు, మరోవైపు వారి అనుచరులు ప్రైవేటు కార్యక్రమాల్లో పరస్పరం దాడులకు దిగే స్థాయికి పరిస్థితి వెళ్లడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. నిన్నటి వరకు అధినేత పవన్ కళ్యాణ్ మాటే శాసనంగా పనిచేసిన జన సైనికులు ఇప్పుడు స్థానిక పదవుల విషయంలో ఎందుకు ఇంతగా పట్టుబడుతున్నారు? అసలు మచిలీపట్నం మేయర్ పదవిలో అంతటి రాజకీయ ప్రాధాన్యం ఏముంది? మచిలీపట్నం కార్పొరేషన్లో మేయర్ పదవి జనసేనకు దక్కుతుందన్న ప్రచారంతోనే ఈ వివాదానికి అసలు బీజం పడినట్టుగా కనిపిస్తోంది. కూటమి పార్టీ మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్న సమయంలో మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరును జనసేన టౌన్ ఇన్ఛార్జ్ గడ్డం రాజు ప్రతిపాదించి తీర్మానం చేశారు. ఆ పేరును పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు పంపించాలని కూడా నిర్ణయించినట్టుగా చెప్పారు. ఇక్కడ మరో నేత కొట్టే వెంకట్రావు రంగంలోకి వచ్చారు. మేయర్ పదవిపై తనకు హక్కు ఉందని ఆయన బహిరంగంగా ప్రకటించారు. తాను జనసేనలో చేరినప్పుడే మేయర్ అభ్యర్థిత్వంపై హామీ ఇచ్చారని చెబుతూ తనకు ఆర్థికంగా కూడా సామర్థ్యం ఉందని ప్రకటించారు. బండి రామకృష్ణకు మద్దతుగా గడ్డం రాజు ఉండగా కొట్టే వెంకట్రావు తన అభ్యర్థిత్వాన్ని తానే ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఇప్పటికే బహిరంగమయ్యాయి. ఒక క్రమంలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఇద్దరు ఎదురుపడడంతో మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. భౌతిక దాడులకు కూడా పరిస్థితికి వెళ్ళింది. అక్కడున్న వారు భయాందోళనలకు గురయ్యే స్థాయిలో వివాదం ముదరడంతో చివరికి పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. ఒకే రాజకీయ పార్టీకి చెందిన నేతలు ఇలా బాహికి దిగడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా జనసేన అంటే క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని ఆ పార్టీ నాయకత్వం పదే చెబుతూ వస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ శ్రేణులకు అనేక సందర్భాల్లో అధినేత ఆదేశాలను పాటించాలని సూచించారు. టీడీపీతో పొత్తు సమయంలో కూడా సీట్ల విషయంలో, అభ్యర్థుల విషయంలో జన సైనికుల్లో అసంతృప్తి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినా పార్టీ ప్రయోజనం కోసం కార్యకర్తలను ఒప్పించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందన్న ప్రశ్న మచిలీపట్నం ఘటనతో ముందుకు వస్తోంది. అధికారంలో భాగస్వామిగా ఉన్న పార్టీకి స్థానిక స్థాయిలో పదవులపై సహజంగానే ఆశలు పెరుగుతాయి. అధికారంలో ఉన్నప్పుడు మేయర్, చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ వంటి స్థానిక పదవులకు రాజకీయ ప్రాధాన్యం పెరుగుతుంది. ఈ పదవులు కేవలం హోదా కోసం మాత్రమే కాకుండా భవిష్యత్ రాజకీయాల్లో ఎదగడానికి కూడా మెట్లుగా మారుతాయి. అందుకే మచిలీపట్నం మేయర్ పదవి కోసం నేతల మధ్య పోటీ మొదలైందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఎన్నికలకు ముందు పార్టీ నేతలు ఒకరిపై ఒకరికి దాడులు దిగితే అది ప్రజల్లో పార్టీపై ఎలాంటి సందేశాన్ని పంపుతుందన్నది ఇప్పుడు జనసేన నాయకత్వం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ మరో కీలక అంశం, కూటమి రాజకీయాలు. మచిలీపట్నం మేయర్ పదవి జనసేనకి దక్కిందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా టీడీపీ, బీజేపీ నేతలు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. కూటమిలో మిగతా పార్టీలతో చర్చించకుండా జనసేన ఏకపక్షంగా మేయర్ అభ్యర్థిని ఎలా ప్రకటిస్తుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా బండి రామకృష్ణ అభ్యర్థిత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని కొందరు టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే జనసేనలో అంతర్గత పోరు ఒకవైపు ఉంటే కూటమి పార్టీల మధ్య మేయర్ పదవిపై మరో పోరు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు మచిలీపట్నం రాజకీయాల్లో అసలు ట్విస్ట్. జనసేనలో ఇద్దరు నేతలు మేయర్ పదవిపై పోటీ పడుతున్నారు. అదే సమయంలో కూటమిలో టీడీపీ, బీజేపీ కూడా మేయర్ పదవిపై తమ ఓటాను కోరుకుంటున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జనసేన ఒక అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం కూటమి సమన్వయానికి ఎలాంటి సమస్యలు తెస్తుంది? సీట్ల పంపకం పూర్తిగా ఖరారు కాకముందే అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే అది మిగతా పార్టీలకు ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించదా? ఈ ప్రశ్నలు ఇప్పుడు మచిలీపట్నం దాటి కూటమి రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు స్థానిక ఎన్నికలు అనేవి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన రాజకీయ సమీకరణాలతో జరుగుతాయి. గ్రామం, వార్డ్, డివిజన్ స్థాయిలో వ్యక్తిగత పరిచయాలు, స్థానిక వర్గాలు, సామాజిక సమీకరణాలు,
ఆర్థిక బలం, అభ్యర్థి వ్యక్తిగత ప్రభావం వంటి అంశాలు కీలకంగా మారుతాయి. అందుకే మేయర్ పదవి ఎవరికి దక్కుతుందన్న అంశం కేవలం పార్టీ నిర్ణయం మాత్రమే కాదు, దాని వెనుక అనేక స్థానిక రాజకీయ లెక్కలు ఉంటాయి. ఈ లెక్కల్లో ఒక చిన్న తప్పిదం జరిగినా కూటమి ఓట్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇక జనసేనకు మచిలీపట్నం విషయంలో మరో సమస్య ఉంది. పార్టీ అధిష్టానం ఒక పేరుని నిర్ణయించినా ఆ నిర్ణయాన్ని స్థానిక నాయకులు, కార్యకర్తలు అంగీకరించకపోతే ఎన్నికల సమయంలో సమన్వయం దెబ్బతింటుంది. ఒక వర్గం అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోతే ప్రత్యర్థి పార్టీకి లాభం చేకూరుతుంది. ఒక వర్గం స్వతంత్రంగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి. కూటమి పార్టీల మధ్య సమన్వయం లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టమవుతోంది. అందుకే మచిలీపట్నం మేయర్ వివాదాన్ని జనసేన నాయకత్వం సాధారణ అంతర్గత విభేదంగా తీసుకుంటే భవిష్యత్తులో సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు అసలు సవాలు ఇదే. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం నేతల మధ్య పోటీ పెరుగుతుందని ముందే ఊహించాల్సిన పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్ధాంతం, పార్టీ లక్ష్యం, అధినేత ఆదేశాలు ప్రధానంగా కనిపిస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పదవులు, టికెట్లు, స్థానిక సంస్థల అవకాశాలు, రాజకీయ భవిష్యత్తు వంటి అంశాలు ముందుకొస్తాయి. మచిలీపట్నంలో కనిపిస్తున్న ఈ పరిణామం ఈ మార్పుకు ఒక స్పష్టమైన ఉదాహరణగా మారుతోంది. ఇక కొట్టే వెంకట్రావు తన అభ్యర్థిత్వంపై అధినేతను కలిసి మాట్లాడతారని చెబుతున్నారు. మరోవైపు బండి రామకృష్ణ పేరును ఇప్పటికే ప్రతిపాదించి తీర్మానం చేశామని గడ్డం రాజు వర్గం చెబుతోంది. మరి ఇద్దరిలో చివరికి ఎవరి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతుందన్నదే ఇప్పుడు కీలకం. అయితే ఒకరిని ఎంపిక చేసిన తర్వాత మరొక వర్గాన్ని ఎలా ఒప్పిస్తారన్నదే అసలు పరీక్ష. ఎందుకంటే అభ్యర్థిని ప్రకటించడం కంటే ఆ అభ్యర్థి వెనుక మొత్తం పార్టీని నిలబెట్టడం చాలా ముఖ్యం. ఇక కూటమి కోణంలో చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలను ఎదుర్కొంటున్న సమయంలో స్థానిక స్థాయిలో ప్రతి పదవి కూడా సమన్వయంతో నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీకి మేయర్ పదవి దక్కితే మరో పార్టీకి ఏ పదవులు దక్కుతాయి? డివిజన్లో అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుంది? స్థానిక నాయకులకు ఎలాంటి ప్రాతినిధ్యం ఉంటుంది? ఇవన్నీ ముందుగానే స్పష్టతకు రావాలి. లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్న కూటమి ఐక్యత స్థానిక స్థాయిలో గ్రూప్ రాజకీయాల కారణంగా బలహీనపడే ప్రమాదం ఉంటుంది. మచిలీపట్నంలో జరిగిన ఈ ఘర్షణను ప్రత్యర్థి పార్టీలు కూడా తమ రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. అధికారంలోకి రాకముందు క్రమశిక్షణ గురించి మాట్లాడిన పార్టీ ఇప్పుడు పదవుల కోసం నేతలు కొట్టుకునే స్థాయికి వెళ్ళిందని వైసీపీ లాంటి పార్టీలు విమర్శించే అవకాశం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రచారం అవుతున్నాయి. ఒకసారి ఇలాంటి దృశ్యాలు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత దాని రాజకీయ ప్రభావాన్ని నియంత్రించడం నాయకత్వానికి అంత సులభం కాదు. అయితే ఈ ఒక్క ఘటనతో మొత్తం జనసేనపై తీర్పు ఇవ్వడం కూడా సరైంది కాదు. ప్రతి పార్టీలోనూ స్థానిక స్థాయిలో విభేదాలు ఉంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పదవుల కోసం పోటీ సాధారణమే. కానీ ఆ పోటీ పార్టీ అంతర్గత చర్చల వరకు పరిమితమా, లేక బహిరంగ ఘర్షణలకు వెళ్తుందా అన్నది కీలకం. మచిలీపట్నంలో జరిగిన ఘటన మాత్రం ఈ పోటీ హద్దులు దాటుతుందన్న సంకేతాన్ని ఇచ్చింది. ఇప్పుడు జనసేన ముందు 2 ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది మేయర్ అభ్యర్థిత్వంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవటం. రెండోది నిర్ణయం తీసుకున్న తర్వాత అసంతృప్తి వర్గాన్ని కూడా పార్టీతో కలిసి నడిపించడం. ఈ రెండింటిలో ఏదైనా విఫలమైతే స్థానిక ఎన్నికల్లో దాని ప్రభావం కనిపించవచ్చు. అదే సమయంలో టీడీపీ, బీజేపీతో సమన్వయం లేకుండా ముందుకు వెళ్తే కూటమి రాజకీయాల్లో కూడా కొత్త సమస్యలు తలెత్తవచ్చు. మొత్తంగా చూస్తే మచిలీపట్నం మేయర్ పదవి ఇంకా అధికారికంగా ఎవరి చేతిలోకి రాకముందే జనసేనలో మొదలైన ఈ పోరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమికి ఎదురయ్యే సవాలుకు ఒక ట్రైలర్గా కనిపిస్తోంది. ఒక పదవి కోసం ఇద్దరు నేతల మధ్య మొదలైన వివాదం ఇప్పుడు జనసేన అంతర్గత క్రమశిక్షణ, కూటమి సమన్వయం, స్థానిక నాయకత్వం, భవిష్యత్ రాజకీయ ఆధిపత్యం వంటి అనేక ప్రశ్నలను ముందుకు తెస్తోంది. మేయర్ సీటు కోసం మొదలైన ఈ పోరు చివరికి జనసేనకే రాజకీయ నష్టం చేస్తుందా? టీడీపీ, బీజేపీ అభ్యంతరాలను పవన్ కళ్యాణ్ ఎలా పరిష్కరిస్తారు? బండి రామకృష్ణకే మద్దతు ఇస్తారా, లేక కొట్టే వెంకట్రావుకు అవకాశం ఇస్తారా? అసలు మచిలీపట్నం మేయర్ పీఠం కూటమిలో ఎవరికి దక్కబోతోంది? కాలమే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.